తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీరు అరెస్ట్ అవుతారా కారా అనే దాని మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు, జగన్ గారు వీరు అరెస్ట్ అవుతారా కారా అనే దాని మీద ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది ఈ అంశం. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అసలు ఏ ఇద్దరు తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ కలిసినా రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రశ్న వేసుకుంటారు. ఇది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్నలాగా మిగిలిపోతుంది. ఓకే, అసలు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారా చెయ్యరా? ఇది ఒక పెద్ద టాపిక్ అనమాట, ఒక చర్చ పొలిటికల్ వర్గాల్లో. ఎందుకు అని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 12 సిబిఐ కేసులు, దాదాపు 8-9 ఈడీ కేసులు ఉన్నాయి. ఆయన బెయిల్ మీద ఉన్నారు. వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపు పొందారు. వ్యక్తిగత హాజరు కూడా కావట్ల ఏసీబీ కోర్టులో. ఆయన ఇంతకుముందు నాంపల్లి కోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యేవాళ్ళు ప్రతి శుక్రవారం కూడా. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా 2019 అయిన తర్వాత రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆయనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా సిబిఐ వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు కోర్టుకి హాజరు కావాలని చెప్పి వాళ్ళు పిటిషన్ వేయాలి. వాళ్ళు పిటిషన్ వేయాల. కోర్టు దానికి అది స్వయంగా రియాక్ట్ అయ్యి పిలిపించండి అని చెప్పి అడగదు. వీళ్ళు సిబిఐ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కదా కేసు, కాబట్టి సిబిఐ వాళ్ళు పిటిషన్ వేయాలి, సిబిఐ వాళ్ళు వేయాల. సో కాబట్టి ఆయన వ్యక్తిగత హాజరు కూడా కావట్లేదు. కాబట్టి అసలు ఆ కేసు విచారణకి రావట్లేదు. సుప్రీంకోర్టు చెప్పింది 1 ఏడాది లోపల పొలిటీషియన్స్ కేసులు విచారించేసి తేల్చేయండి అని చెప్పి. కానీ సుప్రీంకోర్టు చెప్పినా కానీ రియాక్ట్ కావట్లేదు. ఇది ఒక ఎపిసోడ్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక తాజాగా లిక్కర్ కేసులో ఆయన పేరులో దాదాపు 10-15 చోట్ల రెండో షార్ట్ షీట్లో పొందుపరిచారు. ఇప్పుడు ఫైనల్గా వేసిన షార్ట్ షీట్లో కూడా పొందుపరిచారని చెప్పి చెబుతున్నారు. మరి ఈ లిక్కర్ కేసు ఒకటి వేలాడుతుంది. మరి ఆ పాత కేసుల్లో 16 నెలల పాటు జైలు జీవితం గడిపి బెయిల్ మీద ఉన్నారు 12 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కొత్త కేసు మేడ మీద వేలాడుతుంది. మరి ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అంటే జగద్విదితం. ఢిల్లీ పెద్దల యొక్క ఆశీస్సులు ఉన్నాయి, అందుకే అరెస్ట్ కావట్లేదు అనేది. సేమ్ ఇలాంటి ఎపిసోడే తెలంగాణలో కేసీఆర్ గారి విషయంలో ఇప్పుడు తాజాగా తెర మీదకి వచ్చింది. చర్చించుకుంటున్నారు. ఏంటి, ఆల్రెడీ చంద్రఘోష్ కమిషన్ వేశారు, కాళేశ్వరం మీద విచారించారు, నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక మీద అసెంబ్లీలో చర్చించారు, అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఒక లెటర్ రాశారు సిబిఐకి. వేస్తే ప్రవీణ్ సూద్ డైరెక్టర్ సిబిఐ, ఆయన ఈ లెటర్ అందుకోగానే ఇమీడియట్గా 2వ రోజు 3వ రోజు హైదరాబాద్ వచ్చేసారు. ఆయన స్పీడ్ని చూసి రేపు ఎల్లుండో కేసీఆర్ గారిని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి ఒక పెద్ద చర్చ నడిచింది. సీన్ కట్ చేస్తే ఆయన హెల్త్ బాగాలేదని చెప్పి వెళ్ళిపోయాడు 2 రోజుల క్రితం. తిరిగి మళ్ళీ వెళ్ళిపోయారు. అసలు ఎందుకు వచ్చారు అంత స్పీడ్గా? అసలు కనీసం వచ్చినటువంటి ఆయన డైరెక్టరు అసలు ఎందుకు వచ్చారు ఏంటి అనేది ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయాల. ఇక్కడ వచ్చి హైదరాబాద్ రీజన్లో ఉండేటువంటి సిబిఐ అధికారులతో సమావేశం పెట్టుకున్నారనేది సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ తప్పితే అఫీషియల్గా సిబిఐ ఆఫీస్ నుంచి అయితే రాలా. కాకపోతే ఆయన హెల్త్ బాగాలేదు అనేది కూడా సోషల్ మీడియాలో వచ్చిన న్యూసే. ఓకే, ఆయన హెల్త్ బాగాలేదు, బీపీ తర్వాత షుగర్ ఏదో డౌన్ అయిపోయినాయి, అందుకని ఆయన రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయాడని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది ఆ కేసు సంబంధించి అనేది తెలియదు. ఇప్పుడు లెటర్ రాశారు, ఒక రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాసింది అని అంటే సిబిఐకి ఇమీడియట్గా యాక్షన్ అయితే తీసుకోవాలి కదా. ఒక వ్యక్తి రాస్తే మరి దానికన్నా ఆధారాలు ఉన్నాయా లేవా అనేది కొంచెం చెక్ చేసుకొని టైం తీసుకొని అప్పుడు రంగంలో దిగుతారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత అవినీతి జరిగిందని చెప్పి చంద్రఘోష్ కమిషన్ మాజీ జస్టిస్ ఆయన ఆధ్వర్యంలో విచారణ అంతా చేసి కాళేశ్వరంలో అవినీతి జరిగింది, నిర్వహణ లోపం ఉంది, టెక్నికల్గా తప్పులు చేశారు అని చెప్పి వాళ్ళు నివేదిక ఇస్తే ఆ నివేదికను పంపిస్తూ లెటర్ రాస్తే సిబిఐకి ఇప్పటి వరకు రంగంలో దిగల. ఒక రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తే అంటే దీన్ని ఏమనుకోవాలి? ఇక్కడ కూడా మళ్ళీ బీజేపీ ఢిల్లీ పెద్దల హస్తం
ఉంది, అందుకే విచారణ ఆగిపోయింది అని చెప్పి చెబుతున్నారు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి విశ్వగురువు అని అంటున్నారు. నేనే శివుణ్ణి గరళాన్ని అడ్డం పెట్టుకొని ఉన్నాను అని చెప్తున్నారు. మరి ఆయన విశ్వగురుగా భావిస్తున్నారు. ప్లస్ నడ్డా గారు ఆంధ్రప్రదేశ్ నిన్న కాక మొన్న వచ్చారు. వచ్చి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అవినీతి గతంలో 2019 నుంచి 2024 వరకు ఎంత జరిగింది అనేది ప్రస్తావించారు. అంతకుముందు అమిత్ షా గారు వచ్చి 10 సంవత్సరాల పాటు రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్లారు, ధ్వంసం చేశారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆయన కూడా కామెంట్ చేశారు. ఇక్కడ తెలంగాణకు వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కేసీఆర్ గారు చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడారు. అవినీతి ఎంక్వైరీ చేసి జైల్లో పెట్టాలి అని అన్నారు. ఆ కాళేశ్వరం అనేది ఏటీఎం లాగా వాడుకున్నారు ఇల్లు అని చెప్పి కామెంట్ చేశారు. మరి అలాంటి కామెంట్లు చేసినటువంటి వాళ్ళు ఇవాళ అన్ని రకాల ఆధారాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మరి ఎందుకు విచారణ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయట్లేదు? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కదా ఉండేది సిబిఐ, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కదా ఉండేది. కేంద్ర హోంశాఖ తెలియకుండా వాళ్ళైతే మూగారు కదా. మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, తెలంగాణలో చూస్తే కేసీఆర్ గారి కేసులు మరి ఎందుకు విచారణకి నోచుకోవట్లేదు? దర్యాప్తు సంస్థలు విచారణకు ముందు రావట్లేదు. న్యాయ వ్యవస్థ కూడా వాయిదాలని తీసుకొని విచారించడానికి అక్కడ కోర్టులు కూడా ముందుకు రావట్లేదు. కోర్టుల్లోనేమో విచారణ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వాయిదాలు వేసి వాయిదాలకు పిలిచి రమ్మని చెప్పి తేల్చలేనటువంటి పరిస్థితుల్లో కోర్టులు ఉన్నాయి. అసలు మొత్తం అధ్యయనం చేసిన తర్వాత తీర్పు ఇచ్చే సమయానికి అనేక మంది జడ్జిలు ఆ కేసుల్లో బదిలీ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఈయన ఇంకా కోర్టుల దాకా వెళ్ళాల, దర్యాప్తు సంస్థ పరిధిలోనే ఉంది. కానీ దర్యాప్తు సంస్థల పరిధిలో ఉన్నప్పటికి కూడా ఒక అడుగు కూడా ముందుకి పడనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అరెస్ట్ అవుతారా కారా అని అంటే అది రాజకీయ పండితులు కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. $1 మిలియన్ ప్రశ్న ఎందుకు అని అంటే బేషరతుగా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, బేషరతుగా కాకపోయినప్పటికీ పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు కేసీఆర్ గారు. ఫక్తు రాజకీయ పార్టీ బీజేపీ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఏ విధమైన రాజకీయాలు చేస్తారో భారతదేశ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ రాజకీయానికి అనుకూలంగా వీళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకుంటారు? ఇదే కేసీఆర్ గారు ఏమన్నారు బీజేపీ మీద, నరేంద్ర మోడీ గారి మీద 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక రకాల కామెంట్లు చేశారు కదా. ఆయనకు కుటుంబాన్ని ఏలుకోవడం చేత కదని కామెంట్లు చేశారు కదా నరేంద్ర మోడీ గారిని. పైగా అవినీతి పరులందరూ బీజేపీలో ఉన్నారని చెప్పి కామెంట్లు చేశారు కదా. వాషింగ్ పౌడర్ నిర్మా సూత్రాన్ని కూడా వినిపించారు కదా. మరి ఇంత జరిగినా కానీ ఇప్పుడు ఆధారాలతో సహా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తే దాని మీద విచారణకి రావట్లేదని అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేను, అందుకే విచారణ జరగదు అని చెప్పి ఆయన అంటున్నారు. అక్కడేమంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? బీజేపీ పెద్దల హస్తం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, అందుకే ఆయన అరెస్ట్ చేయట్లేదు అంటున్నారు. మరి బీజేపీ పెద్దలు దేశభక్తి, జాతీయవాదం, అవినీతికి వ్యతిరేకంగా అని చెప్పి అంటారు కదా. ఒక్క అవినీతి కేసు కూడా రాకుండా పరిపాలన చేస్తున్నాడు 3వ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు అంటున్నారు కదా. మరి ఈ కేసుల సంగతి ఏంటి? మరి అవినీతి చేయకపోయినా డైరెక్ట్గా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయటం అనేది ఏ కోణంలో నుంచి చూడాలి? సో ఇలా రకరకాల మాట్లాడుకున్న సందర్భంలో వీళ్ళు అరెస్ట్ అవుతారా కారా అనేది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న. ఓకే, రాజకీయ కోణం నుంచి చూస్తే అరెస్ట్ గారు, ఓకే సార్, థ్యాంక్ యూ. రాజకీయేతరంగా చూస్తే అరెస్ట్ అవుతారు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.